పని చేసినాక పైసలు ఇవ్వకుంటే ఎవరైనా ఏం చేస్తారో వాళ్ళ ఫస్ట్ మర్యాదగా అడుగుతారు, రెండోసారి కూడా మర్యాదతో కూడిన కోపంతో అడుగుతారు, ఇక మూడోసారి కోప్పడతారు, ఇక నాలుగోసారి కోపాలు తాపాలు ఉండవు, డైరెక్ట్ తిట్టుడే ఉంటుంది. ఇక లేదంటే జీతం పైసలకు తగ్గ ఇలువగల్ల వస్తువులు తీసుకుపోతామని ఇల్లొల్లికి పోతారు. మరి ఇక జేబుల పైసలు పెట్టుకొని పని చేసిన దానికి బిల్లులు రాకుంటే కాంట్రాక్టర్లు ఏం చేస్తారు? ఇగో గీ పని చేస్తారు. కూలీలు అయితే చేసిన పనికి కూలీ డబ్బులు, కాంట్రాక్టర్లు అయితే కట్టిన బిల్డింగులకు బిల్లులు అడుగుతారు. కానీ అప్పులోళ్ళు తిప్పించుకున్నట్టు బిల్లులు ఇవ్వకుండా ఆఫీసర్లు తిప్పించుకుంటున్నారని కడుపు మండిన కాంట్రాక్టర్ దానయ్య ఇగో ఎంఆర్ఓ ఆఫీస్కి ఇట్లా తాళం పెట్టాడు. పాపం ఈ కాంట్రాక్టర్ దానయ్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ ఆఫీసు బిల్డింగు కట్టిండట. 50 లక్షల రూపాయలు సొంత జేబులకు వెళ్ళి పైసలు పెట్టిండట. ఇక పెట్టిన ఖర్చులకు బిల్లులు వసూలు చేసుకోవాలని చూస్తే ఆఫీసర్లు రేపు రాపు మాపు రాపు అని అలవాటైన తీరులో అప్పులోలు చెప్పినట్టు చెప్తున్నారట. పాపం దానయ్యను దారిన పోయే దానయ్య లెక్క చేయకపోయే వరకు తనకు రావాల్సిన లెక్క కోసం ఆఫీసర్ల తిక్క కుదురుస్తా అని పక్కాగా టైం చూసుకొని ఇట్లా ఆఫీస్కు తాళం పెట్టిండు. అంతేనాయ దానయ్య? ₹3 మిత్తి లేక నెలకు 1,50,000 రూపాయలు బిత్తి అయిపోతుంది. ఇదే ఆఫీస్లో చేసి అప్పులలో కీనే పంచడం జరిగింది. మళ్ళీ నా ఎంజాయ్ల సొంత ప్లాట్ కూడా 120 గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కడితే కూడా అప్పులు తీరకపోతే ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇక దానయ్య నువ్వే దానకర్ణుని లెక్క పెద్ద మనసు చేసుకొని తాప కిడిచేయని పోలీసు వాళ్ళు వచ్చి బతిలాడిరు కొద్దిసేపు. ఆఫీస్లో 20 గుంటల భూమి అమ్మేస్తాను. నాకు నా పాలకు 20 గుంటల భూమి వస్తుంది. ఇల్లు కట్టేటోళ్ళకి ఇండ్లుంటాయా, చెప్పులు కుట్టేటోళ్ళకి కొత్త చెప్పులు ఉంటాయా అన్నట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ తాన రెవెన్యూయే లేదా ఎట్లా? మంత్రి పొంగులేటి సీనుసారు శాఖ తాన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేంత రెవెన్యూ కూడా వస్తలేదా అని మందికి అనుమానాలు రావట్టే. ఒక రోజుకు 800 రూపాయల కష్టం చేసుకొని కంపిటీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకున్నా. తీసలరా నా స్థితి ఇంత కాడికి వచ్చింది. దయచేసి నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పగలరని నేను కోరుతున్నాను. కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు వాటరు, ఫిష్ లెక్క అవినాభావ సంబంధాలతోటి మెదలాలే గాని ఇట్లా బిల్లులు ఇవ్వకుండా ఫిషర్మ్యాన్ లెక్క అసలే మెదలొద్దు. అయినా పబ్లిక్కే పథకాలు రాకుంటే పట్టించుకున్నోళ్ళే లేరు. ఇక నీకు బిల్లులు రాకుంటే ఎవరుగా అంతరే అన్న అని కారెడ్డాల కామెంట్లు చేసుకుంటా వేరట. ఇక అట్లకెళ్ళి పోయిన ఇబ్రహీంపట్నం పబ్లిక్.